కాసేపట్లో శాసనమండలి అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ప్రత్యేకంగా సమావేశమయ్యాయి ఉభయ సభలు. అయితే ప్రారంభమైన 5 నిమిషాలకే మండలి, అసెంబ్లీ 2 గంటలకు వాయిదా పడ్డాయి. ఇక అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశం కొనసాగుతుందని, అసెంబ్లీ నోట్స్, మినిట్స్ తయారీకి కొంత టైం పడుతుందని, అప్పటి వరకు సభను వాయిదా వేయాలని అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీ స్పీకర్ను కోరారు. మంత్రి విజ్ఞప్తితో సభ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. అటు శాసనమండలి కూడా ప్రారంభమైన కాసేపటికే వాయిదా వేశారు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. మండలిలో మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తితో 2 గంటల వరకు సభను వాయిదా వేశారు గుత్తా. కేబినెట్ భేటీ ముగియడంతో తిరిగి 2 గంటలకు మండలి, అసెంబ్లీ భేటీ కానున్నాయి. సభ వాయిదా విధానంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ ప్రారంభమైన నిమిషానికి వాయిదా వేయడం ఏంటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ కు సభను నడపడం రావడం లేదని విమర్శించారు గంగుల. కులగణన నివేదికపై చర్చించి ఆమోదం తెలిపేందుకు ఇవాళ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కులగణన సర్వే పూర్తి చేసిందని చెప్పింది సర్కార్. ఇక కులగణన సర్వే రిపోర్టును ప్లానింగ్ కమిషన్ కేబినెట్ సబ్ కమిటీకి అందజేసింది. దీంతో ఇవాళ రాష్ట్ర కేబినెట్ భేటీ అయింది. ఈ మీటింగ్ లో కులగణన సర్వే రిపోర్టుకు ఆమోదం తెలపనుంది. కేబినెట్ గ్రీన్ సిగ్నల్ తర్వాత కులగణన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ అనంతరం ఆమోదం తెలపనున్నారు.